వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. తోటకూరను తీసుకోవాలి, చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. తోటకూర ఫ్రెష్గా తెచ్చుకొని మంచిగా ఏరి చిన్నగా కట్ చేసుకొని ఒక 4 టైమ్స్ అయినా వాటర్లో కడిగి వాటర్ లేకుండా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చి. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చితో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. తోటకూరలో ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక జీలకర్రని వేసేసుకోవాలి, ఎండుమిర్చిని వేసేసుకోవాలి, రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని వేసేసుకోవాలి. కరివేపాకు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని నేను వేసేస్తున్నాను. అసలు అయితే ఎల్లిగడ్డ ముద్దని వెల్లిపాయలకి పొట్టు తీయకుండానే కచ్చా పెచ్చగా దంచి వేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే మస్తు ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. తోటకూర చాలా బాగుంటుందండి. పిల్లలు తినకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎలాగైనా 2 ముద్దలైనా మనం తినబెట్టడానికే ట్రై చేయాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు 1 స్పూను ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు వేసేస్తే తోటకూర త్వరగా మగ్గిపోతుంది. అందులో వాటర్ అంతా త్వరగా రిలీజ్ అయ్యి కూర త్వరగా మగ్గిపోతుంది. తోటకూర మనం ఆకుకూరలు ఏవైనా వండేటప్పుడు మూత పెట్టకుండానే ఆకుకూరల్ని వండుకోవాలి. ఏ ఆకుకూర అయినా మూత పెట్టకుండానే వండుకోవాలి. ఇప్పుడు తోటకూర మనకి ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, నేను ఎండుమిర్చితో ఫ్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మీ దగ్గర ఎల్లిగడ్డ ముద్ద తయారు చేసుకొని వండుకోండి. వేడి వేడి అన్నంలో, చపాతీలో చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాని ఫ్లవర్ లాగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. పక్కన కొత్తిమీరనంతా సైడ్కి వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. నేను చేసిన ఈ తోటకూర ఫ్రై మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.